రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆగస్టు 15 ఎర్రకోట నుంచి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు, తరువాత కొన్ని సంవేదనశీలమైనటువంటి క్రిటికల్ ప్రాంతాలలో అస్వాభావికంగా అన్యాచురల్గా జనాభా యొక్క స్వరూప స్వభావాల్లో మార్పు వస్తోంది. దీనివల్ల దేశం యొక్క అంతర్గత భద్రతకి ప్రమాదం వస్తుంది. దేశం యొక్క వనరులు విదేశీయుల చేతికి వెళ్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చి పాస్పోర్ట్ గడువు దాటిపోయిన తరువాత కూడా ఇక్కడ ఉండి పెళ్ళిళ్ళు చేసుకుని ఉద్యోగాలు సంపాదించి వ్యాపారాలు చేస్తున్నటువంటి వర్గము, ఎటువంటి పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చి దేశంలో బెంగాల్, అస్సాములతో పాటు చాలా రాష్ట్రాల్లోకి వ్యాపించినటువంటి వాళ్ళు, అదేవిధంగా రోహింగ్యాలు, ఈ 3 రకాల వాళ్ళ వల్ల ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో జనాభా స్వరూపం మారుతుంది. వీళ్ళు సెటిల్ అయ్యే ప్రాంతాలు చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు, చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాలు. జోధ్పూర్, జైసల్మేర్ వంటి సరిహద్దు ప్రాంతం, పాకిస్తాన్ సరిహద్దు, జమ్మూలో ఇంటర్నేషనల్ బార్డర్కి చాలా దగ్గరగా వీళ్ళు సెటిల్ అవుతున్నారు. సిఆర్పిఎఫ్, ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంపులకు దగ్గరగా వీళ్ళు సెటిల్ అవుతున్నారు. వీళ్ళ వల్ల భద్రతా ప్రమాదాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హై పవర్ డెమోగ్రఫిక్ మిషన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ తరువాత కూడా దేశంలో ఒక పెద్ద ఆపరేషన్ని నిర్వహించి పాకిస్తానీ మూలానికి చెందినటువంటి ఓవర్ స్టేయింగ్ పీపుల్, అంటే గడువు ముగిసినా కూడా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఏరివేసి వాళ్ళని సరిహద్దు దాటించేశారు. కొన్ని వేల మంది తప్పించుకున్నారు, కొన్ని వేల మందిని పంపించారు. ఇప్పటికీ కొందరు ఈ దేశంలో దొరకకుండా తప్పించుకుంటూ ఉన్నారు. తాజాగా బీహార్లో 1950s పాకిస్తాన్ నుంచి వచ్చి పాస్పోర్ట్ మీద వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు 1954 తర్వాత వచ్చినటువంటి ఇద్దరిని వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లుగా కూడా పనిచేశారు. వాళ్ళని గుర్తించి వాళ్ళ ఓటర్ లిస్టులోంచి పేరు తీయడం జరిగింది. వీళ్ళందరినీ గుర్తించి పాకిస్తానీల్ని పంపించారు, బంగ్లాదేశీల్ని, రోహింగ్యాల్ని డిటెన్షన్ సెంటర్లో పెట్టారు, బంగ్లాదేశీల్ని బంగ్లాదేశ్లోకి తోసివేసి వెనక్కి పంపించేశారు. పెద్ద సంఖ్యలో అస్సాంలో, మిగతా అనేక రాష్ట్రాల్లో, గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒడిశా నుంచి కూడాను చాలా పెద్ద సంఖ్యలో పంపించడం జరిగింది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ నుంచి కూడాను చాలా పెద్ద ర్యాకెట్స్ని గుర్తించి, ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేసే ర్యాకెట్స్ని గుర్తించి పంపడం జరిగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయితే 2 రాష్ట్రాలు, 2 బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా భిన్నంగా ఉన్నది. ఒక రాష్ట్రము ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ బంగ్లాదేశీల ఏరివేతలో ముందుంటే, రెండవ రాష్ట్రము బంగ్లాదేశీ మూలానికి చెందిన ముస్లింలను ఓటు బ్యాంకులుగా పరిగణించి వాళ్ళకి హిందూ పేర్లు పెట్టి ఓటర్ల జాబితాలో నమోదు చేయటము, వాళ్ళకి ఆధారు, ఓటర్ హక్కు కల్పించటము, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించటము, ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి అందేలా చేయటము, ఈ రకంగా చేస్తుంది. మొట్టమొదటి కోవకి చెందిన రాష్ట్రం అస్సాం, రెండవ కోవకి చెందినటువంటి రాష్ట్రము బెంగాల్. అస్సాం బెంగాల్కి సరిహద్దు ఉంది. ఈ 2 రాష్ట్రాలకి బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది. వెస్ట్ బెంగాల్కి అయితే పూర్తిగా నిలువుగా ఉత్తరం నుంచి దక్షిణం ఈ రకంగా ఒక 1000-1500 కిలోమీటర్ల సరిహద్దు ఉంటే, అస్సాంకి కొంచెం తక్కువ ఉంటుంది. ధుబ్రీ ప్రాంతంలో సరిహద్దు ఉంటుంది. అదే సిల్చర్, కరీంగంజ్, కచార్ ప్రాంతంలో సరిహద్దు ఉంటుంది. కొంత మేఘాలయతో సరిహద్దు ఉంది. మిగతా త్రిపుర, ఈ రాష్ట్రాలతో కూడా సరిహద్దు ఉంది. అస్సాం ప్రభుత్వము బంగ్లాదేశీయుల గుర్తింపు, ఏరివేత చాలా దృఢంగా చేస్తుంది. అనేక మందిని గుర్తించి వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్కి పంపి దర్యాప్తు చేసి వాళ్ళు బంగ్లాదేశీలను నిరూపణ అయిన తర్వాత వాళ్ళని బంగ్లాదేశ్లోకి పంపించి వేస్తుంది. బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, అదేవిధంగా గోచర భూములు, ఆవుల్ని మేపటానికి తీసుకువెళ్ళేటటువంటి భూములు అస్సాంలో ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిని
విలేజ్ ప్రొటెక్టెడ్ రిజర్వ్ విపిఆర్ అంటారు, జనరల్ ప్రొటెక్టెడ్ రిజర్వ్ జిపిఆర్ అంటారు. ఈ ప్రాంతాల్లో నిజానికి కేవలము ఆవుల్ని మేపటానికి తీసుకువెళ్తారు. అలా ఖాళీ భూముల్ని అస్సాంలో ఉంచారు. వాటిని కూడా ఆక్రమించుకుని బంగ్లాదేశీయులు కాలనీలు కట్టారు. 1,45,000 బిఘాల భూమిని అస్సాం ప్రభుత్వం విముక్తం చేసింది. అస్సాంలో 600 హిందూ ధార్మిక కేంద్రాలు ఉన్నాయి, అసమియా ధార్మిక కేంద్రాలు. అసమియా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి, వాటిని సత్ర అంటారు, సత్రాలు అని మనం తెలుగులో చెప్పుకోవచ్చును. తెలుగులో సత్రాలు అంటే వేరే అర్థం వస్తుంది. ఈ సత్రాలకు చెందినటువంటి దాదాపు 20,000 ఎకరాల భూమిని అస్సాం ప్రభుత్వం విముక్తం చేసింది. అందులోంచి బంగ్లాదేశీల్ని తరిమివేసింది. పెద్ద ఎత్తున ఈ పని జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఒక కొత్త ఆదేశం జారీ చేసింది. అసమియా ప్రజలు అంటే అసమియా భాషీయులు కావచ్చును, అస్సాంలో నివసిస్తున్నటువంటి బెంగాలీ భాషీయులు కావచ్చును, కార్బీ, రాబా, బోడో, మిరి, మిషింగ్, లాలుంగ్, తీవా ఇటువంటి వివిధ తెగలు ఏవైతే ఉన్నాయో ఈ తెగలకు సంబంధించిన స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమిని బంగ్లాదేశీ ముస్లింలకు అమ్మకూడదని చెప్పి అసమియా ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళకి అమ్మకూడదు, వీళ్ళు కొనుగోలు చేయకూడదు. కొనుగోలు కనుక చేసినట్టయితే అది అక్రమం అవుతుంది, వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చును. ఈ రకంగా ఎవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళు ఆయా జిల్లా కలెక్టర్స్, అస్సాంలో జిల్లా కమిషనర్స్ అంటారు, జిల్లా కమిషనర్స్ దగ్గర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్పెషల్ నోడల్ ఆఫీసర్ దీనిపైన దర్యాప్తు చేసి ఆ తరువాత ఆయన ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కలెక్టర్ అనుమతిస్తే తప్ప భూమిని అమ్మడానికి లేదు. కలెక్టర్ దీనికి బాధ్యుడవుతాడు. ఆ ఆదేశాన్ని జారీ చేయటం జరిగింది. లక్ష్యం ఏంటంటే బంగ్లాదేశీ ముస్లింలు భూముల్ని కబ్జా చేయకుండా కాపాడటం. అస్సాంలో దాదాపు 34% ముస్లింలు ఉన్నారు. ఈ 34% ముస్లింలు ఒక 3-4% మాత్రమే అసమియా ముస్లింలు, ఒరిజినల్ అస్సాంకి చెందినటువంటి ముస్లింలు. 400 సంవత్సరాలుగా 300 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళు. వివిధ దశల్లో వచ్చారు. 50స్లో వచ్చారు, 60స్లో వచ్చారు, 70స్లో వచ్చారు, 80s 90స్లో వచ్చారు, 2000 దశకంలో కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రస్తుతం కొత్త వాళ్ళ రాకడ గణనీయంగా తగ్గినప్పటికీ ఈ మూలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. 1971 తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా విదేశీయులుగానే పరిగణించాలి అని అస్సాం ఒప్పందం చెప్తోంది. కాబట్టి వీళ్ళందరికీ భూమి అమ్మడానికి వీల్లేదని అస్సాం ప్రభుత్వం చెబుతోంది. అస్సాం ముఖ్యమంత్రి అయితే బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళ ఏరివేత విషయంలో చాలా దృఢమైన వైఖరిని అవలంబిస్తున్నారు. దీనికి పూర్తి భిన్నమైనటువంటి వైఖరి మమతా బెనర్జీ పాలనలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో మాల్దా, దినాజ్పూర్, 24 పరగణ ఈ జిల్లాల్లో ఇప్పటికే బంగ్లాదేశీ మూలానికి చెందిన వ్యక్తులు రావడము, వాళ్ళకి ఆధార్లు, రేషన్ కార్డులు, తర్వాత ఓటర్ కార్డులు, మిగతా పత్రాలు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల దర్యాప్తు గట్టిగా జరుగుతుందంటే వాళ్ళకి హిందూ పేర్లతో అన్ని పత్రాలు ఇచ్చి ముస్లింలు అయినప్పటికీ హిందూ పేర్లతో వాళ్ళు చలామణి అయ్యేటప్పుడు హిందూ అనేటప్పటికీ అనుమానం రాకుండా ఉంటుందని చెప్పి ఈ రకంగా చేయటం జరుగుతోంది. ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలని వాళ్ళకి మళ్ళిస్తోంది, వాళ్ళకి సహకరిస్తోంది. వాళ్ళు ఉదాహరణకి అస్సాంలో, బెంగాల్లోని కొన్ని జిల్లాల్లో హర్కతుల్ జహాదుల్ ఇస్లామిక్ హుజీకి సంబంధించి హుజీ బంగ్లాదేశ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి క్యాంప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోంచి జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో వీళ్ళు బాంబులు తయారు చేస్తూ ఆ బాంబులు పేలి 2 చనిపోవడం, 3 చనిపోవడం, ఇది బాంబుల తయారీ ఒక పెద్ద కుటీర పరిశ్రమగా బెంగాల్లో ఉంది. మమతా బెనర్జీ బంగ్లాదేశీయుల్ని కాపాడటం కోసము వాళ్ళని ఓటు బ్యాంకుగా పరిగణించి వాళ్ళ కోసము పడరాని పాటు పడుతుంది. ఇదే మమతా బెనర్జీ 2005లో ఈ చొరబాటుని చాలా గట్టిగా వ్యతిరేకించింది పార్లమెంట్లో. ఆమె ప్రసంగం కూడా అందుబాటులో ఉంది. 2025 వచ్చేసరికి పూర్తిగా ఆమె బంగ్లాదేశీయుల సమర్థకురాలుగా మారింది. పర్యవసానంగా బంగ్లాదేశ్ ఈరోజు, వెస్ట్ బెంగాల్ ఈరోజు బంగ్లాదేశీయుల స్వర్గధామంగా మారింది. పొరుగునే ఉన్నటువంటి అస్సాంలో మాత్రము బంగ్లాదేశీ ముస్లింలను ఏరివేసి వాళ్ళ దేశానికి పంపించేందుకు అక్కడి ప్రభుత్వం నడుము కట్టింది. హిమంత విశ్వ శర్మ చాలా స్పష్టంగా చెబుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు గనక మేల్కొనకపోతే ఒక 20 సంవత్సరాల తరువాత ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఎగరేసినా
వాడు ఈ నేలకు చెందినవాడు అయ్యి ఉండడు అని చెప్పి ప్రజలను హెచ్చరిస్తున్నారు, ప్రభుత్వ అధికారుల్ని హెచ్చరిస్తున్నారు. మమతా బెనర్జీ ఏకంగా వాళ్ళకి అన్ని రక్షణలు కల్పిస్తానంటోంది. ఒకే విధానం విషయంలో 2 రాష్ట్రాలు ఈ రకంగా వ్యవహరించటము, ఆ 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు, ముఖ్యంగా బెంగాల్లోని ఓటు బ్యాంకు రాజకీయాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వము బెంగాల్ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో మొత్తం బెంగాల్ ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.